హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇదేంటా అని చూస్తున్నారా? ఎలిఫెంట్ వంకాయ అండి. ఎలిఫెంట్ వంకాయ పచ్చడి అండి. నేను దీన్ని ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ పచ్చడి అయితే దానికన్నా ఇంకా బాగుంటుందనేసి పచ్చడిని అయితే చేశాను. దీన్ని జంబో వంకాయ అని కూడా అంటారు. ఈ పచ్చడిని నేను ఎలా చేశానో మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను. చూసేయండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వంకాయలో పుచ్చులేమీ ఉండవండి. చాలా స్మూతీగా ఉడికిపోతుంది, వెంటనే ఉడికిపోతుంది. మన నార్మల్ వంకాయలాగా అయితే కాదు. ఇంత పెద్దగా ఉంది ఉడకదేమో అని అనుకుంటారు, కానీ వెంటనే ఉడికిపోతుందండి. ఈ వంకాయకి అయితే ఘాట్లు అనేది పెట్టుకుని ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేయండి. మీ దగ్గర కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద కాల్చుకోండి. లేదు అనేవాళ్ళు ఇలాంటి స్టాండ్ అనేది పెట్టుకుని వంకాయని అనేది కాల్చేసుకోండి. వెంటనే ఉడికిపోద్దని గుర్తుపెట్టుకోండి వంకాయ. ఇలా పచ్చడి చేసేటప్పుడు ఈ పైనున్న బ్లాక్ దంతా తీసేస్తారు, కానీ అలా తీయకండి. ఈ బ్లాక్ దానివల్లే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుందండి. ఈ వంకాయని శుభ్రంగా స్మాష్ అనేది చేసేసి పక్కన అయితే పెట్టేసుకోండి. నేను చూపించే విధంగా బరకగా చేసుకోండి, మరీ మెత్తగా చేసేసుకోవద్దు. ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకుని, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని, కొత్తిమీర కూడా వేసుకుని, దీంట్లో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. వేయించేసుకుని రోట్లో దంచుకుంటేనే బాగుంటుందండి పచ్చడి అనేది. మిక్సీలో అసలు వేయొద్దు. అన్నీ ముందుగానే స్మాష్ చేసి ఉంచాం కదండి, సింపుల్గానే అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కాస్త జీలకర్రను కూడా వేసుకుని వేయించేసుకోండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇలా రోట్లో కళ్ళుప్పు అనేది వేసుకుని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి. తర్వాత మనం స్మాష్ చేసుకున్న వంకాయని కూడా ఒకసారి అయితే దంచేసుకోండి. దీన్నంతా ఒక పెనంలో అయితే తీసేసుకుని బాండి పెట్టుకుని కాస్త ఆయిల్ అయితే వేసుకుని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చిన్న పోపు అయితే పెట్టండి. ఇలా పోపు పెట్టడం వల్ల ఈ పచ్చడి మరింత టేస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. ఇలా కలిపేసుకొని మనం చేసుకున్న గుజ్జునంతా ఈ తాలింపులు అనేది వేసేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు. నాకు ఉప్పు అనేది తక్కువ అయిందండి, ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఇందులోనే గుజ్జులా చేసుకున్న చింతపండు నీళ్ళు అయితే వేసుకుని ఒకసారి అయితే ఉడకనివ్వండి. ఇందులోనే పసుపు, కాస్త సాల్ట్ కూడా వేసుకుని కాస్త ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి. ఈ పచ్చడిలో కాస్త అలా ఉల్లిపాయ ముక్కలు అలా చిన్న చిన్నగా కట్ చేసుకుని, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, నెయ్యి వేసుకుని అలా ముద్ద పెట్టుకుంటే ఉంటుందండి వంకాయ పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.